అటుకులు, నువ్వులు, పల్లీలతో చేసే లడ్డు చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈజీగా చేసుకోవచ్చు. పల్లీలు, నువ్వులు, అటుకులు, బెల్లం అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి పెద్దవాళ్ళ నుండి చిన్నపిల్లల వరకు అందరూ హ్యాపీగా తినొచ్చు. సో పిల్లలకి రోజు ఒక లడ్డు పెట్టారంటే చాలా హెల్దీగా ఉంటారు. అలాగే ఆడవారికి కూడా చాలా మంచిది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో 1 కప్ అటుకులు యాడ్ చేసుకోవాలి. నేను జొన్న అటుకులు తీసుకున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి యూస్ చేసుకోవచ్చు. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా చేతిలో వేసి నలిపితే పౌడర్లా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. అలాగే అదే ప్యాన్లో నువ్వులు 1/2 కప్ యాడ్ చేసి లో ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ ప్యాన్లో 1/2 కప్ పల్లీలు కూడా లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. అన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ని తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, అటుకులు, నువ్వులు అన్నీ మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం రవ్వలాగా ఇలా చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసి నెయ్యి కరిగిన తర్వాత ఎండు కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్ వేసుకొని అలాగే వాటర్ మిలన్ సీడ్స్ 2 టీ స్పూన్స్ యాడ్ చేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ మిలన్ సీడ్స్, ఎండు కొబ్బరి తురుము ఫ్రై అయిన తర్వాత 1.5 కప్ బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగేంత వరకు కలుపుతూ బెల్లం కరిగించుకోవాలి. ఈ లడ్డు తయారు చేయడానికి ఎలాంటి పాకం అవసరం లేదు. బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత మనం 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అటుకులు, నువ్వులు, పల్లీల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలిసేట్లుగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారేంత వరకు కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సింపుల్గా హెల్దీగా లడ్డూలు రెడీ అయిపోతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీలైతే ప్రీవియస్ కూడా చూడండి ఫ్రెండ్స్. మరిన్ని హెల్దీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. న్యూ రెసిపీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.